కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతని తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రజకుల ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు 42% ఉన్న రిజర్వేషన్లను 28% కుదించిందని విషయాన్ని గుర్తు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి 47% బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తారని తేల్చి చెప్పారని అన్నారు. Right. Next time. Ready, sir. Hey, sir. अरे तुम्हारे को ऐड सब अना 100% अना साइड लो राइट राइट కొంతమంది సిగ్గులేని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇంతవరకు మీకు సిగ్గున్నదా? ఒక బీసీ నాయకుడిని ఒక వర్కింగ్ పని చేయలేరు. కేటీఆర్ వర్కింగ్ పని చేయడం, కేసీఆర్ ప్రెసిడెంట్. బీసీ ఉన్నటువంటి బండి సంజయ్ బీజేపీ చేసి కిషన్ రెడ్డి చేసింది. వీళ్ళ బీసీ గురించి మాట్లాడేది? అరే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్టీ అధ్యక్షుడు బీసీ కదా. అది మేము గౌరవంగా చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ బీసీ పక్షపాతి. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి. 42% ఉన్నటువంటి అప్పటి సమాజంలో 28కి ఇచ్చింది ఎవరు? అదే బీఆర్ఎస్ కాదా? కానీ ఇప్పుడు మేము 42% కామారెడ్డి యొక్క బీసీ 42% ఇవ్వబోతున్నాం, ఇచ్చి తీరుతామన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు. దేశంలో తెలంగాణ రాష్ట్రం యొక్క పేరుని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కూలగడం జరిగింది. నాంది పలికింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి దగులుబాజు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? కనీసం మీ పార్టీ అధ్యక్షులను చేయలేని బీసీలను మీరు అంటే బీసీల నాయకత్వం అనుకుంటారా? మీరు బీసీగా మహేష్ కుమార్ గౌడ్ గారిని పార్టీ అధ్యక్షులు చేసినది కాంగ్రెస్ పార్టీ. గౌరవంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత అటు బీజేపీకి లేదు, ఇటు బీఆర్ఎస్కి లేనే లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు కల్వకుంట్ల తారక రామారావు. ఇద్దరు బీసీలా? బండి సంజయ్ కుమార్ని ఎందుకు తీసుకురు బీసీ అనేటువంటి కిషన్ రెడ్డి బీసీయా? ఒక చిన్న ముచ్చట మాట్లాడతాం మీకు బీజేపీ నాయకులతో. 20 సంవత్సరాల కింద మాట ముచ్చట. 2004 సంవత్సరంలో బండా దత్తాత్రేయ ఉండే బీసీ సంవత్సరం నుంచి అధ్యక్షుడిగా ఉండే. ఆయన తీసేసి మళ్ళీ ఏం చేస్తారు? కిషన్ రెడ్డిని తెస్తారు. చలో కిషన్ రెడ్డిని అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు? డాక్టర్ లక్ష్మణ్ వస్తాడు. ఆయన ఒక బీసీ కదా. మళ్ళీ ఆయన నుంచి మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ కిషన్ రెడ్డి వస్తారు.